హలో గాయ్స్, హౌ ఆర్ యూ? హే టుడే ఈరోజు ఏదో ఒకటి చెప్పాలి కదా అనేసి మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. వాయిస్ కొంచెం సరిగా రాకపోతే ఏం పర్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. అంటే పైకి వచ్చాను కదా, అంటే మొత్తం ఓవర్ వ్యూ, ఇది సిటీ టౌన్లో ఉండే ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను అనమాట. చూసేయండి. అంటే మనం వచ్చేసి మిడిల్లో ఏం లేము, ఒక సైడ్కి ఉన్నాం. బట్ చాలా బాగుంది. నైట్ టైం పైన మూన్, అది లైట్ కాదు, మూన్, చంద్రుడు. ఓకే, మనకి తెలుగు సరిగా రాదు, కొంచెం అక్కడెక్కడ వర్డ్స్ ఏవైనా పోతే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏం పర్లేదు. అండ్ అక్కడ మీకు ఒక రెడ్ కలర్ టైప్లో ఒక లైట్ కనిపిస్తుందా? ఓరి దేవుడా, వెంటనే ఆఫ్ చేయాలా ఇప్పుడు అది? అంటే అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. ఈ రెడ్ లైట్ కాదు, వేరే రెడ్ లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి చర్చ్, ఇది పెద్ద చర్చ్. ఇక్కడ రోడ్, ఇది బైపాస్ అన్నమాట. ఇది ఆదోని టౌన్ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయితే 1 కిలోమీటర్ ఉంటుంది అందరిలో బ్రో, జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ ఉంటాయి. అటు అలా స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ ఎండ్ అయిపోతుంది. ఎవడో ఇల్లు ఓపెనింగ్ చేశాడు బ్రో, బాగా ఉన్నట్టున్నాయి డబ్బులు. ఈ పెద్ద హౌస్ ఉంది చూడండి, ఈ హౌస్ వచ్చేసి స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే 5 months or 8 months బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు హౌస్ని సేల్కి పెట్టారు. అంటే నెట్ అమౌంట్ పే చేయాలన్నమాట, 1.5 CR, అంటే 1.5 crore రూపీస్ నెట్ ఇచ్చేస్తే ఆ ఇల్లు ఇచ్చేస్తామని అన్నారనమాట. కానీ తర్వాత ఆ ఇల్లుని ఎవరు బై చేశారో తెలియదు, ఇప్పుడు ఎవరు ఓన్ చేసుకున్నారో తెలీదు. ఇప్పుడు వచ్చేసి ఈ ఇల్లు ధర 2.5 CR ఉండొచ్చు. ఎందుకంటే లోపల మామూలుగా బిల్డ్ చేసుకోలేదు, అంత బాగా రెడీ చేసుకున్నారు. ఈ ఇల్లు ఓపెనింగ్ ఈవెంట్, అది ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అదే 4 days చేశారు అబ్బా. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుందో. ఎవరికో మాత్రం బాగా బలిసినట్టున్నారు బాగా. అండ్ ఇది వచ్చేసి ఏదో బ్రో, ఏదో చెప్తున్నా నాకు అర్థం కాలేదు, బట్ వింటున్నట్లయితే మాత్రం బాగా వినండి. ఇంకొకటి చూపిస్తారండి, ఇక్కడ ఫుల్గా లైట్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి డిమార్ట్. కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తా. డిమార్ట్ అది ఏందిరా, బ్రైట్నెస్ తగ్గటం లేదు. డిమార్ట్ రే, బ్రైట్నెస్ తగ్గరా రే మామ. ఇది వచ్చేసి డిమార్ట్. ఇది ఐ థింక్ లెటర్స్ కొంచెం అవి అర్థమైపోయి ఉండాలి. ఇంకా ఆ గ్రీన్ లెటర్స్ మీరు చూసిన తర్వాత, అంటే మొబైల్లో గ్రీన్ లెటర్స్ కనిపిస్తున్నాయి, అక్కడ గ్రీనే, టిక్ గ్రీన్ ఉందన్నమాట. అండ్ లారీలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో, మామూలుగా లేదు కదా వ్యూ. నైట్ టైం ఇలా బయటకు వచ్చిన తర్వాత మాత్రం నిలబడి పైన మూన్ ఉన్నాడు, ఆ చందమామతో మాట్లాడుకుంటూ ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా మీ ఇంటి పైకి వెళ్ళి ఇలా నైట్ టైం అన్నం తినిన తర్వాత, అన్నం తినక ముందు కాదు, అన్నం తినిన తర్వాత ఇలా వెళ్ళి వాకింగ్ చేయండి, భలే ఉంటుంది ఫీల్, మామూలుగా ఉండదు. మార్నింగ్ నుంచి ఏమేమి ప్రెషర్ ఫేస్ చేస్తారు, ఏమేమి స్ట్రెస్ అనేది ఉంటుందో, అండ్ మీరు ఏదైతే వర్క్ చేసి ఫుల్గా హార్డ్ వర్క్ చేసి మొత్తం బాడీ పెయిన్స్ ఏవేవి ఉన్నాయో కొంచెం పైకి వచ్చి ఇలా వాకింగ్ చేస్తారనుకోండి, మొత్తం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మొత్తం టోటల్గా పీస్ఫుల్గా బాడీలో ఒక తెలియని ఫీల్ వస్తుంది అనమాట. ఇలా చేయండి. ఇలాంటి ట్రిక్స్ కొన్ని ఉంటాయి, ఫాలో అయిపోవాలా మీరు. అలా తిన్నామా, అంటే మార్నింగ్ లేచామా, వెళ్ళామా, పని చేసుకున్నామా, నైట్ వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, ఇలా మాత్రం వద్దబ్బా. ఇలా ఉన్నారనుకోండి వెంటనే పోతారు ఎక్కడికి, పైకి. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మీరు ఆ వేస్ట్ చేసుకున్న టైం తప్ప మీకు ఇంకా ఏం కనిపిస్తుంది? ఏం కనబడదు. అలాంటప్పుడు ఏం చేయాలా? కొంచెం టైం మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. ఎప్పుడు వర్క్ అంటే వర్క్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, మనలాగా పని పాట లేని వాళ్ళ గురించి కాదు. మేబీ మనం కూడా ఏం పని పాట లేదులేండి, ఇలాంటి సోది చెప్తూ ఉంటాం. అంటే మాటికి సోది అని ఎందుకు చెప్తున్నానంటే, మరీ మంచి మాటలు చెప్తే మీరు ఎక్కడ ఏడికి అన్నీ తెలుసు అని అనుకుంటారేమో అనేసి మరి సోది అంటున్నాను అంతే. ఓకే,
వాయిస్ ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేయకుండా మొబైల్ మైక్ ఉంటుంది కదా, ఆ మొబైల్ మైక్తోనే వాయిస్ని రికార్డ్ చేస్తున్నా. మొత్తం ఒకటే వ్యూ చూపిస్తున్నానని కోపం పడుతున్నారా ఏంటి? కామెంట్స్లో ఎవడో ఏదో టైప్ చేస్తున్నావురా మామ, నువ్వు కొంచెం చూసుకొని టైప్ చేయి. ఏం పర్లేదు, ఎవడేం కామెంట్ చేస్తున్నట్లు నేను నాకు అనిపించడం లేదు, కానీ ఏదో ఒకటి కామెంట్లో పడేయండి అబ్బా. అట్లీస్ట్ ఆ కామెంట్ బాక్స్ ఒకటో రెండో ఉంటే మనకి కొంచెం బూస్ట్ వస్తుంది కదా, అది మ్యాటర్. అండ్ నైట్ టైం అయితే నేను ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అయిందంటే ఎంత 10:17 అయింది. మీరు 10:17కి ఇలా మేడపైకి వచ్చి ఇలా వాకింగ్ చేస్తూ ఇలా ఏదైనా తీట పనులు చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే నైట్ 1, 2, 3 ఆ టైం వరకు మేల్కొని పైన ఇలా వాకింగ్ చేస్తూ రీల్స్ని స్క్రోల్ చేస్తూ, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తాం. లేకపోతే ఈ టైంలో కూడా పైకి వచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అదొక హాబీ అనమాట. అంటే కొంచెం రిలాక్స్ అవుతాను. మీరు కూడా చేయండి, ఇలా బాగుంటుంది. నైట్ టైం మరీ వర్క్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి పడుకోండి. బట్ ఏం వర్క్ లేని వాళ్ళు ఎలాగో మార్నింగ్ అంతా పడుకొని నైట్ అంతా చిట్ చాట్ చేస్తుంటారు కాబట్టి ఇలా చేయండి. అండ్ మార్నింగ్ 3 AM వచ్చే థాట్స్ ఉంటాయి కదా, అవి చాలా గుడ్ థాట్స్ అనమాట. ఆ ఆలోచనల్ని అంటే కొన్నిసార్లు మంచివి వస్తాయి, కొన్నిసార్లు చెడ్డవి వస్తాయి. ఆ చెడ్డవి వచ్చినప్పుడు లీవ్ చేయండి, మంచివి వచ్చినప్పుడు మాత్రం వాటిని నోట్ చేసుకొని అవి మీ లైఫ్కి ఏమైనా యూజ్ అవుతాయేమో చూసుకోండి. ఎందుకంటే ఆ థాట్స్ ఒక్కొక్కసారి మన లైఫ్ని చేంజ్ చేసేలా కూడా మారుతాయి. ఎందుకంటే ఇలాంటి 3 AM థాట్స్ వల్లే చాలామంది లైఫ్ అనేది చేంజ్ అయింది. మేబీ మీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. ఒక్కసారి ఆ థాట్స్ని ఇగ్నోర్ చేయకుండా ఒక దగ్గర రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మీకే మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా యూజ్ అయినా అవే థాట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే. అండ్ గాయ్స్, బస్సులు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, బైకులు పోతున్నాయి. రే వాడు ఎవడ్రా రే మామ్, వాడు ఏదో టైప్ చేస్తున్నాడా, మనసులో ఏదో అనుకుంటున్నాడు. అన్నీ పోతున్నాయి నువ్వు పోవా అనేసి. మనం కూడా వెళ్తాంలేండి ఏదో ఒక రోజు పైకి, తొందర ఎందుకు. అలా వెళ్ళిన రోజు మనం ఏదో ఒకటి సాధించామనే ఫీల్ రాకపోయినా పర్లేదు, కానీ కొన్ని మెమరీస్ని మాత్రం మన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత అవి కనిపించాలి. నార్మల్గా తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందా, ఈ టైప్ ఆఫ్ పర్సన్ మనం కాదు. కానీ ఒకవేళ ఎవరైనా ఇలా ఉంటే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. లైఫ్లో వెనక్కి ఒక స్టేజ్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్లో చాలా అంటే చాలా మెమరీస్ మన లైఫ్లో కనపడాలి. ఓకే. ఏదో నార్మల్గా దేవుడు మనకు ఒక చిన్న లైఫ్ ఇచ్చాడు, ఆ లైఫ్ని ఏదో అలా ఎలా పడితే అలా లీడ్ చేసిన తర్వాత మళ్ళీ దేవుడు మన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో పుట్టించాడు, పెరిగాము, చచ్చిపోయాం. ఏంటిది? ఇది లైఫ్ కాదు. ఇది కాదు. టాపిక్ ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఏం పర్లేదు, చెప్పేవి మాత్రం కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయి అండ్ మేబీ యూజ్ అవ్వచ్చు కూడా కదా. అలా యూజ్ అయిన ప్రతి మాట ఏమో మీకు ఎక్కడో కొంచెం తగిలి గుచ్చుకొని ఏదో లైఫ్లో ఏదో పీక్తారని చెప్తున్నాను అంతే. బట్ ఎవరు సీరియస్గా తీసుకోకండి. అంటే నేను చెప్పే మాటలు వేరే వేలో ఉంటాయన్నమాట. అందరూ నార్మల్గా ఏదో ఒకరు హర్ట్ అవుతారేమో అనేసి ఏదో యాక్టింగ్ చేస్తూ ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. బట్ నాకు అది చేత కాదు. ఏదైనా సరే డైరెక్ట్ ఫేస్ మీద అలా చెప్పేస్తా. ఒకరు హర్ట్ అవుతారు అండ్ ఏదో బాధపడతారని అస్సలు అనుకోను. ఎందుకంటే అలా ఫేస్ మీద చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, నేను ఇది మిస్టేక్ చేస్తున్నానా అనేసి. ఒకవేళ మీకు కూడా ఏదైనా అలా హర్ట్ అవుతే లైట్ తీసుకోండి బ్రదర్. ఎందుకంటే మీరేం చిన్నపిల్లలు కాదు కదా. ఒకవేళ చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి ఏం తెలుసులేండి, వాళ్ళేమో అంతగా హర్ట్ అవ్వరు. బట్ మీరు ఒకవేళ హర్ట్ అవుతే మాత్రం అది మన ఛానల్లో లైట్ తీసుకోండి. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. మనమందరం ఫ్రెండ్స్. అంటే ఈ ఛానల్లో మాత్రం మనమందరం ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అరే జిగ్రీ దోస్తులం రా మనం. ఓకేనా?
అండ్ అలా ఏంటబ్బా రోడ్ల మీద ఇలా పోతున్నాయి నైట్ టైం. ఈ టైంలో బైక్ తీసుకొని ఫుల్గా పెట్రోల్ వేయించుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఉంటుంది బ్రదర్, మామూలుగా ఉండదు. బైక్ వచ్చేసి ఆ చెట్టు కింద ఉందిలేండి, కనపడదు. మార్నింగ్ ఎప్పుడైనా మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఈ రోడ్ కనిపిస్తుంది చూడు, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, కానీ అక్కడ ఒక మెట్టు ఉంది అబ్బా, అంటే ఇలా హైట్గా ఉందన్నమాట. అది ఎక్కించిన తర్వాత ఇంక మెయిన్ రోడ్లో సర్రని దూసుకెళ్ళిపోవడమే. మొత్తం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక హైవే టైప్లో ఒక రోడ్ ఉందన్నమాట. ఆ రోడ్ ఎక్కిపోయిన తర్వాత అక్కడ అంటే ఒక 28 కిలోమీటర్స్ తర్వాత ఒక హైవే వస్తుంది. వెళ్తే ఉంటుంది బ్రదర్, స్పీడ్ మాత్రం అసలు ఎక్కడ తగ్గేదే లేదు, 90 to 100. కాదురా, ఇంత సోది వింటున్నారు కదా, మీకు ఏ బోర్ కొట్టడం లేదా? నా మాటలు చెప్పే మాటలు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఉన్నాయా? అంటే ఫేస్ కూడా చూపించకుండా ఏది పడితే అది చూపిస్తూ మాట్లాడుతున్నాను కదా, ఏదైనా అది అన్నమాట. ఇంకా సరే, ఇంకా నేను ఉంటా, బాయ్.